మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి గద్దెల మీదకు తీసుకువస్తారు. ఈ మహాదృశ్యం ఆవిష్కృతం కావడానికి మరికొన్ని గంటల సమయం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ట్రయల్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి రోప్ పార్టీ పోలీసులు ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొస్తారో మనతో చెప్పడానికి ములుగు అడిషనల్ ఎస్పీ సదానందం గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం చిలకలగుట్ట మీద నుంచి అమ్మవారిని తీసుకురావడానికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఆసియాలోనే అతిపెద్ద జాతర మహాజాతర. ఈ మహాజాతరకు వచ్చే భక్తులు సమ్మక్క సారలమ్మ దేవుణ్ణి అంటే భక్తితోని కొలుసుకొని అదొక సెంటిమెంట్ ఉంటుంది. అందరూ వచ్చి బాగా గద్దెల మీద ఉన్నప్పుడు దర్శనం చేసుకోవాలనే కోరిక వారికి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలు కానీ వాళ్ళు వచ్చి దర్శనాలు చేసుకొని వాళ్ళ ఇంటికి కూడా సేఫ్గా చేరుకోవాలని ఉంటుంది. అదేవిధంగా మన పోలీస్ మా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మా ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఎస్పీ ఐపీఎస్ గారు వారి ఆధ్వర్యంలో 11,000 మందిని మన ములుగు జిల్లాకు టోటల్ బందోబస్తు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రో పార్టీ అనేది ఒక దేవతలను సమ్మక్క సారలమ్మ పవిత్రరాజు గోవిందరాజును గద్దెలకు చేర్చే అంటే సేఫ్గా ఎలాంటి పూజారులకు వారి యొక్క ఆచారాలకు ఇబ్బంది కలగకుండా గుట్టల నుండి వాళ్ళ దేవతల సమ్మక్క ఇక్కడ చిలుకలగుట్ట నుండి స్టార్ట్ అవుతుంది, సారలమ్మ కన్నెపల్లి నుండి స్టార్ట్ అవుతుంది, గోవిందరాజు కొండాయి నుండి స్టార్ట్ అవుతారు, మన పడితరాజు గారు కొనగల్ల నుండి స్టార్ట్ అవుతారు. వాళ్ళందరినీ ఫస్ట్ రోజు 28వ తారీఖు నాడు సారలమ్మ పడితరాజు గోవిందరాజు దేవుణ్ణి గద్దెల మీదకి చేర్చే కార్యక్రమం ఉంటుంది. దానికి గాను రో పార్టీ ఇప్పుడు మేము రిహార్సల్ చేయడం జరుగుతుంది. వారికి గాను ఎలాంటి పూజారులకు వాళ్ళ ఆచారాలు దెబ్బతినకుండా వాళ్లకు సేఫ్గా తీసుకొని వచ్చి గద్దెల మీద దేవతలను వెలిసినట్టుగా చేయడం మా పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశం. మొత్తం ఎంతమంది ఈ రో పార్టీలో ఉన్నారు? పోలీసులు ఎంతమంది ఇక్కడ చిలకలగుట్ట దగ్గర ఆ రోజు విధులు నిర్వర్తిస్తారు? రో పార్టీ గాను 270 మందిని నియమించాము. వీళ్ళందరూ స్పెషలైజ్డ్ ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉన్న మెన్నుని తీసుకోవడం జరిగింది. వివిధ జిల్లాల మీద ఇక్కడ ములుగు జిల్లా ఉన్నాయి, సత్తుపల్లి బటాలియన్ ఉంది, భూపాల్పల్లి ఉంది, మైబాద్ ఉంది, వరంగల్ నుండి కొత్తగూడెం నుండి వీళ్ళందరినీ మనం తీసుకోవడం జరిగింది. స్పెషల్గా ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళు కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆఫీసర్లు పనిచేసే వాళ్ళు కూడా ఇంతకుముందు జాతరలో పనిచేసిన ఆఫీసర్లు అందరినీ వాళ్ళను కూడా తీసుకొని రావడం జరిగింది. ఎస్పీఆర్ ఆదేశాల మేరకు మేము వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చిలకలగుట్ట మీద నుంచి అమ్మవారిని తీసుకురావడానికి ఏ టైం అవుతుంది? ఏ టైం వరకు ఇక్కడ అధికారిక లాంఛనాలతో ఎట్లా తీసుకొస్తారు? చిలకలగుట్ట తీసుకొచ్చినప్పుడు సుమారుగా 5 నుండి 6 లోపల దేవుణ్ణి తీసుకొస్తారు. గుట్టపై నుండి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మేము రో పార్టీ లోపలికి తీసుకొని రిసీవ్ చేసుకున్న తర్వాత దేవుణ్ణి గద్దెల వరకు తీసుకొని వస్తాం. ఇది సంగతి. మొత్తానికైతే రో పార్టీ పోలీసులు సంయుక్తంగా మేడారంలో అమ్మవారిని గద్దెల మీదకి తీసుకురావడానికి రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ రిహార్సల్స్ ను మనం చూడొచ్చు. దాదాపు 260 మంది రో పార్టీ సిబ్బంది పనిచేస్తున్నారు. ఎందుకంటే మేడారం జాతరకు సంబంధించినటువంటి జాతరలో అమ్మవారిని తీసుకువచ్చేటువంటి ఘట్టాన్ని చూడడానికి కోట్లాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. కాబట్టి వీరందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఉండడం కోసం ఈ టీం చాలా శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. స్టే ట్యూన్డ్, వన్ ఇండియా తెలుగు.